హాయ్ అండి, వెల్కమ్ టు రామబ్బు దూరపతి ఛానల్. ఇదేంటంటే 2-3 రోజులది కలిపి ఈ వీడియోలో బ్లాగ్ కింద చేశాను. ఇదేంటంటే మా ఆఖరి ఆడపడుచు వాళ్ళు వచ్చారు మా ఇంటికి. ఆ రోజు అనమాట మా పాప వచ్చింది. వాళ్ళు భోజనాలు అవి పెడుతుంటే వాళ్ళిద్దరూ చిన్నది పెద్దదానికి తినిపిస్తుంది, మా పెద్దదానికి మా చిన్న ఆడపడుచు కూతురు తినిపిస్తుంది. అది క్యూట్గా అనిపించి తీసాను అనమాట. వీళ్ళిద్దరు ఈ గదిలో మాట్లాడుకుంటున్నారు. అది మేము అందరం కలిపి బయటికి వెళ్ళాం అనమాట. తర్వాత కాసేపటికి అలా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు బీచ్ దగ్గర. ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళి కాసేపు చూసేసి అలాగా ఏవో కొనుక్కుంది. ఆ చిన్నది షాపింగ్ చేసింది ఇద్దరు కాసేపు. అదంతా చూసి అలాగే ఇంటికి వచ్చేసాం అనమాట. అప్పుడు అదే వ్లాగ్ అనమాట. ఇది తీస్తున్నాను వీడియో చిన్నగా. అలా అందరితో కలిసి బయటికి వెళ్తుంటే అదో ఆనందం కదా, సరదాగా ఉంటుంది. ఇదేంటంటే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళిన రోజు అప్పుడు క్రికెటర్లు అందరూ వచ్చారనమాట. క్రికెటర్లు అందరూ అక్కడ జనాలు కూడా గుమ్మి కూడా ఉన్నారు నోవెటల్ హోటల్ దగ్గర. అక్కడి దాకా వాకింగ్ వెళ్తాం అనమాట మేము. అక్కడ అనమాట జరిగింది ఇది. ఒకరోజు ఏమో క్యాన్సర్ డే రోజు క్యాన్సర్ అవగాహన సదస్సు చేస్తారు అక్కడ అందరూ కలిపి. అది ఇది చాలా రోజులు అయిపోయింది కదా ఇవన్నీ పెట్టడం. వెంటనే పెడదాం అనుకున్నాను, కొంచెం ఒంట్లో బాగోక పెట్టడం లేట్ అయిందనమాట. అందుకే కొంచెం ఆ వీడియో కూడా, ఒంట్లో బాగోని వీడియో కూడా దీంట్లో పెట్టేస్తాను, చూద్దరు కానీ. ఆ రోజు ఏమైందంటే దసపల్లాలో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు. ఉమెన్స్ గురించి వాళ్ళే అనమాట. అది కూడా వెళ్ళామన్నమాట. సరదాగా అలా వెళ్ళి కాసేపు షాపింగ్ చేసుకుని భోజనం చేసేసి అక్కడే మళ్ళీ భోజనం కాదు అదే టిఫిన్ తినేసి వచ్చేసాం అన్నమాట. ఎందుకు ఆ రోజు మా వారికి బయట తినాలనిపించింది దసపల్లాలో. అలా వాకింగ్కి వెళ్ళి కిందకి డౌన్లోకి వెళ్ళి అలా పకోడీ ఏమని చెప్తున్నారు ఆయన, పకోడీ తినేసి పకోడీ ఆర్డర్ ఇచ్చాను అనమాట. అక్కడ పకోడీ తినేసి వచ్చేసాం. మళ్ళీ ఇంటికి వచ్చేసా నైట్ పడుకుంటాం. ఇంకా ఇది ఆ రోజు తీసిన వీడియో కాబట్టి అలా చూపిస్తున్నాను అనమాట. సరదాగా ఎక్కడికైనా వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తే కదండి కాసేపు బాగుంటుంది. మనం అలా రొటీన్లో పడిపోయి అలా ఉండిపోతున్నాం. తర్వాత మా వారు ఒక షర్ట్ కొనుక్కుందామని సౌత్ ఇండియాలోకి వెళ్ళాం అనమాట. అక్కడ ఒక షర్ట్ కొనుక్కున్నారైనా అది తీయలేకపోయాను. బిల్లు ఇచ్చేసి ఆయన వచ్చేసరికి కిందకి వెళ్ళిపోయాం అనమాట. అది జరిగింది. ఆ తర్వాత 2 రోజులకి నాకు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అది ఎందుకు, అది మీకు పనికొస్తుందని చెప్పి ఈ క్లిప్పింగ్స్ తీశాను. అది ఎందుకంటే కొంచెం గుండెల్లో నొప్పిను గుండెలకి వెనకాతల వైపు పెయిన్ వచ్చేసింది అనమాట. విపరీతమైన పెయిన్ వస్తే ఒక డాక్టర్ గారు నన్ను చూస్తున్నారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళితే ఆయనేమో మొత్తం టెస్టులు అన్నీ చేశారనమాట. 2D ECG అన్నీ చేశారు. అయినా కానీ ఏం తెలియలేదు ఆయనకి. హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకున్నారనమాట. తర్వాత యాంజియోగ్రామ్ కూడా తీశారు. యాంజియోగ్రామ్ తీసిన తర్వాత తెలిసింది ఆయనకి చెస్ట్లో ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి, అసిడిటీ వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి డిక్లేర్ చేశారనమాట. ఒక రోజంతా హాస్పిటల్లో ఉన్న తర్వాత కానీ తెలియలేదు అదనమాట. అన్ని టెస్టుల్లోనూ అయితే కానీ వాళ్ళకి తెలియలేదు. అప్పుడు మేము కూడా ఊపిరి పీల్చుకుని ఆ అమ్మయ్య మనకు గుండెకి సంబంధించింది ఏది లేదని చెప్పి ఫీల్ అయ్యాం. ఒక్కొక్కసారి అలా వస్తుంది. గుండె దగ్గరే పెయిన్ వచ్చినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే చూసుకోండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే మనం ముందే అప్రమత్తం అవ్వాలి కాబట్టి. నాకు వచ్చింది ప్రాబ్లం మాత్రం గ్యాస్ట్రిక్, బాగా హెవీ గ్యాస్ట్రిక్ వచ్చినా అలాంటి పెయిన్ వస్తుందంట. నాకు గుండె బరువు ఎక్కువైపోయింది, పెయిన్ వచ్చేసింది, వెనకాతల నొప్పి, చెయ్యి లాగేసింది. ఇవన్నిటికీ సిమ్టమ్స్ హార్ట్ రిలేటెడే అనిపించింది డాక్టర్ గారికి కూడా. అవన్నీ టెస్టులు చేసి అన్నీ చూసిన తర్వాత ఆయనకి తెలిసింది ఏంటంటే ఇది ఎంత కాదు, బాగానే ఉంది, మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పేశారు. ఒకరోజంతా చాలా ప్రాబ్లం పడ్డాము. ఆ తర్వాత వీక్నెస్ కొన్ని రోజులు ఉంది, తగ్గింది. నాకు అంతా తగ్గింది, ఏమీ లేదు అన్న తర్వాత మా వారు హాయిగా కూర్చుని రూమ్ టూరు అదంతా తీశారనమాట. తీసిన తర్వాత ఇదే మీకు రూమ్ టూరు. ఒక రోజుకి చాలా ఖర్చు అయ్యింది నాకు. హాస్పిటల్ పేరు అది మెన్షన్ చేయట్లేదు, ఓకేనా.
ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అంతవరకు బాయ్ మరి.